నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు రాజ్యాంగ విషయ నిపుణులు పాలిటీ పాషా గారు. నమస్తే పాషా గారు. నమస్తే సార్. సార్, ఏంటి ఏపీ హైకోర్టుకి నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు? అవును ఏంటి, ఎప్పుడు వస్తుంది సార్? ఏపీ హైకోర్టుకి సంబంధించి ఖాళీలు చాలా ఉన్నాయి సార్. దానికి సంబంధించి ఆర్థిక శాఖ అప్రూవల్ అయిపోయింది సార్. అప్కమింగ్ నోటిఫికేషన్ సార్. సార్, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే సమయం ఉండదు సార్. నోటిఫికేషన్ వస్తే ఉండదు, 45 రోజుల టైమే ఉంటుంది. ఎప్పుడు కూడా నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడే దాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేయాలి సార్. అండ్ మోర్ ఓవర్, నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చేసినారు సార్ ఆల్రెడీ. అంటే నువ్వు ఏం చదువుకోవాలి, పలానా ఉద్యోగానికి ఏం చదవాలి, పలానా ఉద్యోగానికి ఏం చదువుకోవాలి, ఇంగ్లీష్లో సబ్ కంటెంట్స్ ఏంటి, జనరల్ నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ ఇచ్చేస్తున్నారు సార్. అఫీషియల్ వెబ్సైట్ ఉంది, నీట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ ప్రకారం చదువుకుంటే బాగుంటుంది సార్. అండ్ ఇంకోటి, ఇందులో కూడా 7th క్లాస్ అర్హత మీద కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, 10th మీద కొన్ని ఉన్నాయి, ఇంటర్మీడియట్ మీద కొన్ని ఉన్నాయి, డిగ్రీ మీద కొన్ని ఉన్నాయి. మీరు దేనికి అప్లికేబుల్లో చూసుకొని ఆయా సంబంధమైనటువంటి సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని అది నీట్గా ప్రిపేర్ అయితే, అది కూడా ఇచ్చిన సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు సార్. అండ్ మోర్ ఓవర్, ఎవరైతే ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి మాకు మార్కులు తక్కువ వచ్చినాయి అన్న ఒక న్యూనతా భావం కానీ, ఒక లో ఫీలింగ్ అని ఉంటారో, వారందరూ కూడా దీనికి అప్లై చేసుకొని బ్రహ్మాండం కష్టపడండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు చదివిన ఇంగ్లీషే ఉంటుంది, అలాగే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 మార్కులు ఇంగ్లీష్ సార్, 40 మార్కులు జనరల్ నాలెడ్జ్ సార్, మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ సార్. 80 మార్కులు 1-2 రకాల పోస్టులకే అర్థమెటిక్ రీజనింగ్ 20 మార్కులకు పెట్టినారు సార్. 90% 80 మార్కులకు. ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉంటుంది సార్? ఏజ్ లిమిట్ అదే సార్. ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ ఏజ్ లిమిటే ఉంది, దానికి స్పెసిఫిక్ ఏం లేదు. అంటే ఇది ఇప్పుడు 39 ఇయర్స్ జనరల్ కానీ, కొద్దిగా ఏజ్ అంటే కమ్యూనిటీని బట్టి ఏజ్ రిలాక్సేషన్. అది 44 కొంతమందికి, 46 కొంతమందికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కొద్దిమందికి. నార్మల్ ఎవరైతే మిగతా నోటిఫికేషన్ ఎలా ఉందో అలానే ఉంది, ఇబ్బంది ఏం లేదమ్మా. జాగ్రత్త చదువుకోండి. 2 ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు, మొత్తం 80 మార్కులు. ఎవరి టాప్ వస్తే వాళ్ళకు ఉద్యోగం. సింపుల్. ఇంకోటి, పారదర్శకంగా జరుగుతాయి, ఎందుకంటే ఇవి కోర్టు నియామకాలు. పైగా చాలా జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేయాలి. ఒక మంచి సదవకాశం సార్ ఏపీ పిల్లలకి. అండ్ దీని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటివి కూడా వస్తున్నాయి కాబట్టి కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదవడం, జీకే కరెంట్ అఫైర్స్ని రాసుకోవడం, డైలీ ఏదో ఒక పుస్తకాన్ని, మనం ఎంచుకున్న పుస్తకాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉండడం, ఇలాంటివన్నీ ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. అంటే ఏ కేటగిరీలు ఉంటే చెప్పగలరా? ఏంటి సార్? ఆ నోటిఫికేషన్లు ఏ కేటగిరీలు పడ్డాయి? నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి సార్. అందులో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అందులో జూనియర్ అసిస్టెంట్లని, సీనియర్ అసిస్టెంట్లని, రికార్డులని, ఇలా రకరకాల పోస్టులు, కింది స్థాయి వరకు ఉన్న పోస్టులన్నీ ఉన్నాయి సార్. అంటే అదంతా ఒక పెద్ద లిస్ట్ ఉంది సార్. అది నోటిఫికేషన్ వెబ్సైట్లోకి వెళ్తే మొత్తం ఉంటుంది సార్. పోస్టు, రిలవెంట్ క్వాలిఫికేషన్, మార్క్స్ ఎన్ని ఉంటాయి క్లియర్గా ఇచ్చిండు. సిలబస్ని కూడా ఇచ్చున్నాడు సార్. ఆ సిలబస్ ప్రకారం చదువుకుంటే ఆల్రెడీ, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ, నాకు తెలుసు. అలాగే జనరల్ స్టడీస్ ఆల్రెడీ కవర్ అవుతాయి కాబట్టి నువ్వు దేనికి ప్రిపేర్ అయినా జనరల్ స్టడీస్ కామనే. ఇప్పుడు రాజ్యాంగం కామనే, ఏపీ అయినా తెలంగాణ అయినా రాజ్యాంగం కామనే, డిజాస్టర్ మేనేజ్మెంట్ కామనే. ఇప్పుడు ఉదాహరణకు సార్, మొన్న తెలంగాణలో అది జరిగింది. ఏది పారిశ్రామిక వాడలో ప్రమాదం జరిగి కొన్ని ప్రాణాలు పోయినాయి. ఇది ఒక డిజాస్టర్ సార్. ఇది ప్రకృతి వైపరీత్యం అంటాం. ఇలాంటివి నువ్వు కరెంట్ అఫైర్స్లో జీకేలో చదువుకోవాలి. అదేవిధంగా మనకి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, అవును, డైలీ వినియోగం ఇప్పుడు అందరూ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే గతంలో అంటే ప్రత్యేకించి బుక్స్ కొనో లేదంటే దానికోసం సెపరేట్గా ప్రిపేర్ అయ్యే ఉండేది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, అప్డేట్ ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది. ఇంకోటి, న్యూస్ పేపర్ ఒకటి ప్రామాణికంగా చదువుకుంటే సరిపోతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ ఇవన్నీ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది సార్. ఆ సింధూర్లో మనం S-400 అనేది రష్యా నుంచి తీసుకొచ్చింది వాడిని. దాని గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అలాంటి ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ లో అడుగుతారు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరిగినాయి. అసలు ఆమె ఎవరు, ఆమెకి ఎందుకు వచ్చింది, ఆమె ఏ దేశస్తురాలు, ఆమె ఏ NGOలో పనిచేస్తూ ఉండేది, ఎలాంటి చారిటీస్ చేస్తూ ఉండేది. అదేవిధంగా వీళ్ళు రకరకాల ప్లేసులు పోయారు. హైదరాబాద్లో గోల్కొండ ప్రాంతాన్ని సందర్శించినారు, చార్మినార్, మహబూబ్ నగర్ సార్, పిల్లల మరి దగ్గర పోయారు. ఇవన్నీ ఈ చారిత్రక ప్రదేశాలను అధ్యయనం చేయడం, ఇలాంటివన్నీ సార్. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీకి సంబంధించి కూడా ఉంది. ఏపీలో మొన్న యోగాంధ్ర వేడుకలు జరిగినాయి సార్. అసలు యాక్చువల్లీ యోగా అనేది మనకి కంప్లీట్గా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ఇప్పుడు ఈ యోగాంధ్ర, ఈ వేడుకలు కానీ ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అయినాయి? 2014లో ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు మాట్లాడిన మాటలు, 2015 నుంచి జరపడం,
జూన్ 21 ఎందుకు తీసుకున్నాం, మళ్ళీ దానికో ప్రత్యేకత, సన్లైట్ ఎక్కువ ఉంటుంది సార్. మొత్తం సంవత్సరంలో డే ఎక్కువగా ఉండేది జూన్ 21. అందుకే జూన్ 21 తీసుకోవడం, దానికి యోగాంధ్ర అని పెట్టి ఈరోజు గిన్నీస్ బుక్. ఇప్పుడు రేపు రాబోయే ఎగ్జామ్లు ఇవన్నీ అడుగుతాడు. డెఫినెట్ గా అవే కరెంట్ అఫైర్స్ అంటే అవే కదా సార్, మన చుట్టూ జరిగేవి ఇవన్నీ రాసుకోవాలి. మొన్న కుంభమేళ జరిగింది, కుంభమేళకు సంబంధించిన విశిష్టతలు, ఆ నదికి సంబంధించిన విశిష్టతలు, ఇవన్నీ కూడా పహల్గామ్లో సంఘటన జరిగింది, జమ్మూ కాశ్మీర్ పర్యావరణానికి సంబంధించిన అంశాలు, పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలు, ఇట్లా వార్తల్లో వచ్చిన అంశాలని సబ్జెక్ట్కి లింక్ చేసుకోగలిగితే బాగుపడతాం. అంతే, ఎగ్జాంపుల్ మనం ఫాలో అయితే ఆటోమేటిక్ మనకు గుర్తుండిపోతాయి. బ్రహ్మాండం సార్. అసలు మీరు చూస్తే బీహార్లో ఎన్నికలు సార్, కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు, నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా. ఏంటిది, SIR అని ఒక పథకాన్ని తీసుకొచ్చారు సార్, సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ రిజిస్టర్. అంటే ఏంది, 2003 వరకు ఎవరైతే ఈ భారతదేశంలో ఓటర్లు ఉన్నారో బీహార్లో వారందరి పట్టిక ఇస్తారు. వారు ఏ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2003 తర్వాత ఓటర్లుగా నమోదైన వారందరూ కూడా సంబంధిత ఒక 11 రకాల ధ్రువపత్రాలు ఇచ్చినారు. దీన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ అడగొచ్చు సార్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం తీసుకునే ఇనిషియేటివ్స్. ఈ వార్తని ఈ ఆర్టికల్కి లింక్ చేసుకుంటూ చదవాలి. మొన్న జరిగిన హైదరాబాద్లో పారిశ్రామిక వాడలో జరిగినటువంటి జరిగిందో పాషమైలారం బ్లాస్ట్ అయితే జరిగిందో దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకో డిజాస్టర్ మేనేజ్మెంట్కో అప్లికేబుల్ చేసుకోవాలి. అలా జరుగుతున్న వార్తల్ని మనం సబ్జెక్టుకి పెట్టుకొని చదువుకోగలిగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు సార్. అట్లా సార్ చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చాలా మందికి సదవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా సార్. కాకపోతే నిరంతరం అనేది ఉండాలి సార్. 2 రోజులు చదువుతా 3 రోజులు పండుకుంటా అంటూ నిరంతర విద్యార్థి అంతే కాదు, వచ్చేంత వరకు ఏదో ఒకటి రావాలి, కష్టపడాలి, ఇంటికి పోతే ఉద్యోగులుగానే పోవాలనే కసి. ఆటోమేటిక్ గా ఈ జాబ్ కొట్టాలనుకునే వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంటిన్యూగా అవుతూనే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు సార్. అందుకే సార్ మొన్న మన తెలంగాణలో కూడా సార్ 5-6 ఉద్యోగాలు కొట్టిరు సార్ ఒక్కొక్కళ్ళు. వాళ్ళు ఉద్యోగాలు ఎట్లా కొట్టగలిగారు అంటే, కామన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటో అది చదువుతూ వెళ్తారు. ఏదైతే ఒక నోటిఫికేషన్ వస్తుందో దానికి సపరేట్ సిలబస్ ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే చదువుకుంటారు. అంటే నీకు కామన్గా ఉండే ఒక 10 టాపిక్లను చదువుతూ వెళ్ళడం, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే చదువుకోగలడం. దానివల్ల ఏమవుతుంది సార్, వచ్చిన ఉద్యోగం నోటిఫికేషన్ ఎట్లా వస్తే అట్లా ఉద్యోగాలు సార్. 6 ఉద్యోగాలు 7 ఉద్యోగాలు. ఒక అమ్మాయి సూర్యాపేట 7 ఉద్యోగాలు వచ్చినాయి సార్. ఏటమ్మా ఎట చదివినా అంటే, ఏముంది సార్ జనరల్ స్టడీస్ బాగా చదివాను, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడింది, అర్థమెటిక్ ఎక్కువ మార్కులు ఉంది, దానికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చా. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకో ఎగ్జామ్ పడింది, దాంట్లో ఈ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, అంతవరకు ఎక్కువ చదివా. అంటే నాకున్న బలాన్ని కంటిన్యూ చేస్తూ సిలబస్లో ఉన్న ఆ ఒక్క కంటెంట్ని ఎక్కువ దృష్టి పెట్టాను, ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే అందులో గవర్నమెంట్ నోటిఫికేషన్ చాలా డీటెయిల్గా ఇస్తుంది. మీరు చెప్పినట్టుగా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, దేనికి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కొట్టచ్చు. దాని మీద ఆ దృష్టి డైలీ పేపర్ చదవాలి ఖచ్చితంగా. డెఫినెట్లీ సార్, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పాషా గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.